బాప్తిస్మము అనేటువంటి కార్యక్రమంలో దేవుడు పరిశుద్ధాత్మను వరముగా అనుగ్రహిస్తారు. పరిశుద్ధాత్మను దేవుడు వరముగా అనుగ్రహించడానికి గల ముఖ్యమైన కారణం ఎవరు పరిశుద్ధాత్మను వరముగా పొందుతున్నారో వారిని పరిశుద్ధాత్ముడు క్రీస్తు యొక్క రూపములోనికి మార్చే ఆ పనిని ఆయన కలిగి ఉన్నాడు అన్నమాట. దేవుని యొక్క సంకల్పంలో సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు క్రీస్తు పోలికను, క్రీస్తు సారూప్యతను వారు పొందాలి అన్నది దేవుని యొక్క సంకల్పం అన్నమాట. మనం రోమ 8:28, 30 ఎఫెసీ 1:3-6 వరకు, హెబ్రీ 2:10 అక్కడ ఈ విషయాలను చూస్తామన్నమాట. బాప్తిస్మము పొంది సంఘములో ఉన్నటువంటి వారు క్రీస్తు యొక్క సారూప్యతను సాధించాలి. క్రీస్తు యొక్క రూపంలోనికి వారు రూపాంతరం చెందాలి. కానీ బాప్తిస్మము పొందినటువంటి వారికి తమంతట తాము క్రీస్తు యొక్క సారూప్యతను సాధించి అంతటి సామర్థ్యము లేదన్నమాట. ఎందుకంటే బాప్తిస్మం పొందేసరికి శరీరములో ఉన్న అవయవములన్నీ కూడా దుర్నీతికి సాధనాలుగా మారిపోయినాయి. రోమపత్రిక 6వ అధ్యాయంలో అపోస్తలుడు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి. 6వ అధ్యాయం 17 మీరు పాపమునకు దాసులై ఉంటిరి, కాబట్టి బాప్తిస్మం పొందక మునుపు ప్రతి వ్యక్తి కూడా పాపమునకు దాసుడు. ఇదే అధ్యాయంలో 13 చూడండి. మీ అవయములను దుర్నీతి సాధనములుగా పాపమునకు అప్పగింపకుడి అని అన్నాడు. కనుక బాప్తిస్మం పొందక మునుపు మన దేహములో ఉన్న అవయవాలన్నీ కూడా దుర్నీతికి సాధనములుగా మారిపోయినాయి. దుర్నీతి అంటే ఏంది నాయనా? నీతి అనగా దేవునితో సరి అయిన సంబంధమును కలిగి ఉండడం. అనగా దేవునితో సరి అయిన సంబంధమును కలిగి ఉండడం అనగా దేవునికి ఇష్టమైనటువంటి మాటలను దేహముతో మాట్లాడడము, దేవునికి ఇష్టమైనటువంటి క్రియలను దేహం యొక్క అవయములతో చేయడం. అలా చేయడం వలన ఆత్మ దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉంటుంది. దుర్నీతి అనగా దేహముతో దేవునికి ఇష్టము లేని మాటలను మాట్లాడడం, దేహముతో దేవునికి ఇష్టము లేనటువంటి క్రియలను చెయ్యడం.
అందువలన మనం జన్మించినప్పుడు దేవునితో సంబంధం ఉన్న దేవునికి విరుద్ధంగా మాట్లాడి దేవునికి విరుద్ధమైన క్రియలను శరీరం యొక్క అవయవాలతో చేయడం వలన ఆయనతో ఉన్న సంబంధము అది మనం కోల్పోయినాం అన్నమాట. ఎఫెసీ 4వ అధ్యాయంలో అపోస్తులుడైన పౌలు సెలవిచ్చిన ఈ మాటలు చూడండి, 17, 18 వచనాలలో. కాబట్టి అన్యజనులు నడుచుకొనున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యం ఇస్తున్నాను. వారైతే అంధకారమైన మనస్సు గలవారై తమ హృదయ కాఠిన్యము వలన తమలోనున్న అజ్ఞానము చేత దేవుని వలన కలుగు జీవములో నుండి వేరుపరచబడిన వారై. చూడండి, ఇక్కడ మనస్సు అంధకారమైంది, హృదయము కఠినమైంది. అందువలన తమలోనికి అజ్ఞానము ప్రవేశించింది. అజ్ఞానముగా మాట్లాడడం వలన, అంటే దేవునికి ఇష్టము లేని మాటలు మాట్లాడడం వలన, అజ్ఞానమైన క్రియలు చేయడం వలన, దేవునికి ఇష్టం లేని క్రియలను దేహం యొక్క అవయవాలతో చేయడం వలన దేవుని వద్ద నుండి వచ్చే జీవం ఏమైంది? అది ఆగిపోయింది. అది ఆగిపోవడం వలన అది వరకు ఆయనతో సంబంధము దేంతో కలిగి ఉన్నాం మనం అంటే జీవం వలన మనకు సంబంధం కలిగి ఉంది. జీవం ఆగిపోవడం వలన ఆయనతో ఉన్న సంబంధంలో ఎడబాటు అయిపోయింది. ఒక మనుషుడు దేవునితో ఉన్న సంబంధము తెగిపోవడానికి కారణం, దేవునితో ఒక వ్యక్తి ఎడబాటు కావడానికి కారణము అతడు దేవునికి విరుద్ధంగా మాట్లాడడం వల్ల, దేవునికి ఇష్టం లేని క్రియలను చేయడం వల్ల దేవునితో ఉన్న సంబంధాన్ని కోల్పోతారు. దానిని దుర్నీతి అన్నాడు. కనుక మనము బాప్తిస్మం పొందక మునుపు అనేక సార్లు మనం మాట్లాడిన మాటలు, మనం చేసినటువంటి చెడ్డ క్రియలు ఆయన వద్ద నుంచి వచ్చిన జీవమును ఆపివేయడం వలన, ఆగిపోవడం వలన ఆయనతో ఉన్న సంబంధము మనకు తెగిపోయింది. ఆయన నుండి మనం ఎడబాటైనాం. అందువలన మన దేహం యొక్క అవయవాలన్నీ కూడా నీతికి సాధనాలు కావు, దుర్నీతికి సాధనాలుగా మారిపోయినాయి. దేహము దాని అవయవాలు దుర్నీతికి సాధనములుగా మారిపోయినాయి. నీవైతే మారు మనస్సు పొంది బాప్తిస్మం పొందినావు. బాప్తిస్మము పొందినటువంటి నీవు, లేక బాప్తిస్మం పొందేటువంటి వ్యక్తి క్రీస్తు యొక్క పోలికను, క్రీస్తు యొక్క సారూప్యతను ఆ వ్యక్తి సాధించాలి. దానికి ఏది సహకరించాలి? మన దేహం సహకరించాలి. మన దేహము క్రీస్తు యొక్క మహిమను పొందడానికి, క్రీస్తు రూపాన్ని, క్రీస్తు సారూప్యతను మనం పొందడానికి మన దేహము మనకు సహకరించాలి. కానీ దానికి ఏది అలవాటు అయింది? అది దుర్నీతికి సాధనాలుగానే అవి అలవాటు పడ్డాయన్నమాట. నీవు ఒక వ్యక్తి బాప్తిస్మం పొందిన ఆ వ్యక్తి దేవునికి అనుకూలమైన వ్యక్తిగా జీవించాలి అని అనుకున్న తన శరీరము దుర్నీతి సాధనాలుగా మారినాయి కాబట్టి తన అవయవాలు అవి ఎలాంటి క్రియలు చేస్తాయినైనా? దుర్నీతి క్రియలే చేస్తాయి. ఎవరి పరిస్థితి ఇది? బాప్తిస్మము పొందిన వారి యొక్క పరిస్థితి అన్నమాట. మీరు చూడండి, నాయన మనుషులను చూడండి, మీరు క్రైస్తవులే కానీ దేవునికి అనుకూలమైన మాటలు మాట్లాడడంలో విఫలమైపోతున్నారు. అసూయ మాటలు, కొండెపు మాటలు, అతిశయపు మాటలు, గర్వపు మాటలు, అబద్ధపు మాటలు, ఇలాగున అనేకమైన దేవునికి ఇష్టము లేని మాటలను క్రైస్తవులు మాట్లాడుతూ ఉన్నారు. దానంతటికి ఏమి కారణము? అలాగే
దేహం యొక్క అవయములతో దేవునికి ఇష్టము లేనటువంటి క్రియలను వారు చేస్తున్నారు. దీనంతటికి కారణం ఏంది? తొట్టుళ్ళు పడకం, సుడుగాడు, మొక్కై వంగనిది మానై వంగున. కాబట్టి మన శరీరాలు ఏమైపోయినాయని బాప్తిస్మం పొందేసరికి సరికి ఏమై ఉన్నాయి మన శరీరాలు? అవి మానులుగా మారిపోయినాయి. ఒక చిన్న మొక్క అంటే అది వెంటనే దాని పెరికి అక్కడ బారేయచ్చు, లేక నరికి అక్కడ బారేయచ్చు. ఒక మహావృక్షం అయిపోతే దాన్ని కదిలించడం కష్టం. అందువలన అనేక చెడ్డ మాటలు మాట్లాడడంలో, చెడ్డ క్రియలు చేయడంలో మన శరీరము ఒక దిట్టగా మారిపోయింది. మనమేమో దేవునికి అనుకూలంగా మాట్లాడాలనుకున్నా మనం మాట్లాడలేకపోతున్నాం. దేవునికి అనుకూలమైన క్రియలను చేయాలనుకున్నా మనం చేయలేకపోతాం. ఒక బాప్తిస్మం పొందిన వ్యక్తి దేవునికి అనుకూలంగా మాట్లాడాలన్నా మాట్లాడలేడు, దేవునికి అనుకూలమైన క్రియలను చేయాలన్నా చేయలేడు. కారణము వాని శరీరమే. గలతీ పత్రిక 5వ అధ్యాయంలో 17వ వచనాన్ని చూడండి. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి గనుక మీరేవి చేయ నిశ్చయింతురో వాటిని చేయకుందు. నీవు మేలైనది చేయాలని కోరిక కలిగి ఉందా? మేలైనది చేయాలని ఒక కోరికను నీవు కలిగి ఉన్నా దానిని చేయుటకు నీ శరీరము అంగీకరించడం లేదు. రోమపత్రిక 7వ అధ్యాయము 18వ వచనంలో అపోస్తుడైన పౌలు ఇలా సెలవిచ్చినాడు, నాయందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. మేలైనది చేయవలనను కోరిక నాకు కలుగుచున్నది కానీ దానిని చేయుట నాకు కలుగుటలేదు. ఆత్మలో ఏమో మేలు చేయాలన్న కోరిక, ఆత్మలో ఏమో మంచి చేయాలనే కోరిక, మంచిగా మాట్లాడాలని, మంచి క్రియలను చేయాలని ఆత్మకు ఒక కోరిక ఉంది. కానీ శరీరమునకు ఉన్న అలవాటు ఏంది నాయన? అది అనేక చెడు మాటలు ఉచ్చరించి చెడు క్రియలు చేసి శరీర అవయవాలకు అలవాటుగా మారి అవయవాలన్నీ కూడా దుర్నీతికి సాధనాలుగా మారి శరీరంలో ఏమి నివాసం ఉంది? పాప నియమము నివాసం ఉందన్నమాట. అలాంటి ఒక వ్యక్తి ఆత్మ ఏమో క్రీస్తు సారూప్యతను సాధించాలని కాంక్ష, శరీరమేమో దుర్నీతి సాధనముగా అది మారి ఉందన్నమాట. కనుక నీకు ఒక పెద్ద ఫైటింగ్ అన్నమాట. నీవు క్రీస్తు యొక్క రూపాన్ని సాధించడానికి దేవునికి అనుకూలంగా మాట్లాడాలనుకొని, దేవునికి అనుకూలమైన క్రియలను చేయాలనుకున్నా, అనుకూలంగా మాట్లాడాలంటే శరీరంతో మాట్లాడాలి, దేవునికి అనుకూలమైన క్రియలు చేయాలంటే శరీరంతోనే చేయాలి, అందులో అవయవాలతో చేయాలి. కానీ శరీరం ఏం చేస్తోంది? శరీరం ఏం చేస్తుంది నాయన? అది ఆత్మకు అనుకూలంగా ఉంది, ఆత్మకు వ్యతిరేకంగా ఉందా? ఆత్మకు వ్యతిరేకంగా ఉంది శరీరం. నీ శరీరము నీ ఆత్మకు వ్యతిరేకంగా ఉంది, నా శరీరము నా ఆత్మకు వ్యతిరేకంగా ఉంది. ఇలా నీ శరీరము నా శరీరము మన ఆత్మలకు వ్యతిరేకముగా ఉండగా క్రీస్తు యొక్క రూపాన్ని, క్రీస్తు యొక్క సారూప్యాన్ని మన ఆత్మ ఎలా సాధించగలదు? ఏనైనా కుటుంబాలు చూడండి ఆయన, ఒక భార్య ఒక భర్త, వాళ్ళిద్దరు ఎవరైనా ఒకరు భర్త అనుకోండి, ఆయన ఫలానా కార్యం చేయాలి అని అనుకున్నాడు. ఎవరు సమ్మతించాలాడ కదా? భార్య సమ్మతించాలి, సమ్మతిస్తే సహకరిస్తుంది, సమ్మతించకపోతే నువ్వు ఎట్ట చేస్తావు చూస్తాడంటే, నువ్వు ఎట్ట చేస్తావు చూస్తానయా అనిందనుకో, ఇతను ఏం చేయగలుగుతాడు? ఏం చేయలేడు.
చాలామంది భర్తలను చూడండి, మా ఇంట్లో నా భార్య ఒప్పుకోదయ్యా అని అనుకుంటారు. లేదండి మా ఇంట్లో నా భార్య ఒప్పుకోదు అంటే ఆ, ఆమెని ఒప్పించే శక్తి ఈయనకిలే. ఆమె ఎప్పుడు ఈయన మీద ఏం చేస్తుంది, ఈయన మీద ఏం చేస్తుంది నాయన, తిరుగుబాటు చేస్తూ ఉంది. అలాగున ఒక భార్య ఒక భర్త మీద తిరుగుబాటు చేసిన విధంగా, లేక ఒక భర్త ఒక భార్య మీద తిరుగుబాటు చేసిన విధంగా, భార్య ఒక పని చేయాలనుకునింది, భర్త అడ్డుపడ్డాడంటే ఆమె చేయలేదు అనమాట. అందువలన ఒక భార్య భర్త యొక్క పనులకు అడ్డుపడడం వలన అతను చేయలేడు. కనుక ఒక భార్య భర్తకు అడ్డుపడడం, ఒక భర్త భార్యకు అడ్డుపడడం వలన వాళ్ళు ఏం చేయలేరు. అలాగే నీ శరీరమైన నా శరీరమైన మన ఆత్మకు అడ్డుపడితే మనము క్రీస్తు యొక్క రూపాన్ని, క్రీస్తు యొక్క సారూప్యాన్ని మనం సాధించలేము. దీన్ని మీరు మనసులో పెట్టుకోండి. క్రీస్తు యొక్క సారూప్యతను సాధించడానికి నీ శరీరమే అంగీకరించడం, నీవు అంగీకరించిన అంటే ఆత్మగా నీవు అంగీకరించిన నీ శరీరము అంగీకరించడం, నీ శరీరము నిన్ను దుర్నీతి క్రియలను చేయడానికి అది ప్రేరేపిస్తూ ఉంది. ఎందుకంటే ఆ అవయవాలకు తెలిసింది అదే, అవయవాలకు తెలిసింది అదేనా. మంచిగా మాట్లాడడానికి నాలుగుకు తెలియదు, గౌరవంగా మాట్లాడడానికి నాలుగుకు తెలియదు, ఘనపరిచి మాట్లాడడానికి నాలుగుకు తెలియదు. అతిశయించే మాటలు, గర్వించే మాటలు, అహంకారయుక్తమైన మాటలు, అవమానపరిచే మాటలు, ఘనహీనపరిచే మాటలు, ఇవన్నీ మాట్లాడడానికి నాలుగు అలవాటు అన్నమాట. శరీరంలో ఉన్న మిగిలిన అవయవాలు మంచి క్రియలు చేసే అలవాటు వాటికి లేవు అన్నమాట. సాధ్యమైతే ఎన్ని చెడ్డ క్రియలైనా అవయవాలు చేస్తాయి, కానీ మంచి క్రియలు చేయడానికి ఏ అవయవము ముందుకు రాదు. కనుక నీ శరీరమే నీ మీద ఏం చేస్తుంది, అది నీ మీద నీ శరీరం. గలతీ 5వ అధ్యాయంలో 17వ వచనం, శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును, ఇవి ఒకదానికొకటి వ్యతిరేకముగా ఉన్నవి. నీ శరీరము నీకు వ్యతిరేకంగా ఉంది, నీ శరీరము నీకు విరుద్ధంగా ఉందన్నమాట. అందువలన నీవు క్రీస్తు యొక్క రూపాన్ని, క్రీస్తు యొక్క సారూప్యతను నీవు సాధించే అవకాశము లేదు. బాప్తిస్మం పొందే వ్యక్తి సాధించే అవకాశం లేదు, ఎందుకంటే అంతటి సామర్థ్యము అతనికి లేదన్నమాట. అతనికైనా ఆమెకైనా ఉండదు. నన్ను ఇది నిజం అంటారా కాదంటారా? ఇది నిజం అంటారు కాదంటారా? అంటే క్రీస్తు రూపాన్ని సాధించడానికి మన శరీరం మన మీద కదనైనా మన మీద ఏం చేస్తుంది, మనకు విరోధంగా ఉండే దేవుడు అంటే మన శరీరం. నీ శరీరము నీకు విరోధంగా ఉన్నంత కాలము నీ ఆత్మ క్రీస్తు యొక్క రూపాన్ని సాధించదనమాట. కానీ దేవుని యొక్క సంకల్పం ఏంది? రోమపత్రిక 8వ అధ్యాయము 29వ వచనంలో, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగనో వారు తన కుమారునితో సారూప్యము గలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించును. అంటే క్రీస్తు యొక్క సారూప్యతను మనము పొందులాగున ఆయన మనలను జగత్తు పునాది వేయబడక ముందే మనల్ని ఎరిగి ఏర్పరిచి నిర్ణయించి సంఘములోనికి ఆయన బాప్తిస్మం ద్వారా పిలిచి పరిశుద్ధాత్మను వరముగా ఇచ్చింది. కానీ ఇక్కడ నీ శరీరము నీకు విరోధం. దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడడానికి నీ శరీరానికి ఇష్టం లేదు. దేవునికి ఇష్టమైన క్రియలు చేయడం అనేది నీ శరీరానికి ఇష్టం లేదు. దేవునికి వ్యతిరేకమైన మాటలు మాట్లాడడం, చెడ్డ మాటలు మాట్లాడడం నీ శరీరానికి ఇష్టం. దేవునికి వ్యతిరేకమైన క్రియలు చేయడం, చెడ్డ క్రియలు చేయడం నీ శరీరానికి ఇష్టం. ఒకని శరీరానికి ఇష్టం అన్నమాట.
అతడైనా ఆమె అయినా బాప్తిస్మం పొందిన తరువాత క్రీస్తు యొక్క రూపాన్ని సాధించాలి అన్న ఆశ ఉన్న, అపేక్ష ఉన్న శరీరం సహకరించకపోగా ఎన్ని సంవత్సరాలైనా, బాప్తిస్మం పొంది ఎన్ని సంవత్సరాలైనా క్రీస్తు యొక్క రూపాన్ని సాధించడంలో సఫలులు కాలేకపోతున్నారన్నమాట, విఫలమైపోతున్నారు. మరణించేంత వరకు ఆ శరీరము ఆత్మకు లోబడడం లేదు. ఏ క్రైస్తవుడైతే, ఏ క్రైస్తవురాలైతే తన శరీరాన్ని లోపరుచుకుంటారో వారు ధన్యులు అన్నమాట. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయాన్ని చూడండి. కొరింథీ మొదటి పత్రిక 9వ అధ్యాయం చివరి వచనంలో, గాలిని కొట్టినట్టు నేను పోట్లాడలేదు కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తరువాత నేనే భ్రష్టుడనైపోదునేమో అని నా శరీరమును నలుగగొట్టి దానిని లోపరుచుకొనుచున్నాను. అంటే పౌలును చూసి మనము నేర్చుకోవలసినది, నీ శరీరము లోబడదు, లోబడ నేరదు. నీ శరీరము లోబడుతుందని నీవు అనుకుంటే అది కేవలము భ్రమ. కానీ దానిని నీవు లోపరుచుకోవాలి. పౌలు ఎలాగున తన శరీరమును లోపరుచుకున్నాడో అలాగున నీవు నీ శరీరాన్ని లోపరుచుకోవాలి. మనము మన శరీరములను లోపరుచుకోవాలి. నీవు నీ శరీరాన్ని లోపరుచుకోవాలంటే అది ఎలా సాధ్యము? నీవంటే ఎవరినైనా, నీవు అనగా ఆత్మ, ఆ ఆత్మ శరీరాన్ని లోపరుచుకోవడం ఎలా సాధ్యము? అర్థం కాలేదు నేనా? క్రీస్తు రూపమును సాధించుటకు నీవు నీ శరీరాన్ని లోపరుచుకోవాలి. శరీరం లోపడదు. నీ భార్య నీకు లోపడుతుందేమో, కానీ నీ శరీరం లోపడదు, నీకు లోపడదు నీ శరీరం. నీ పిల్లలు నీకు లోపడతారేమో, నీ శరీరం నీకు లోపడదు. నీవు అడవిలో ఉన్న ఒక మృగమును లోపరుచుకోగలవేమో, నీ శరీరం లోపడదు. ఒక మనిషి ఒక మదపు టేనుగుని లోపరుచుకోగలడు, కానీ వాని శరీరాన్ని వాడు లోపరుచుకోలేడు. ఎవరు తన శరీరాన్ని లోపరుచుకుంటారో వారు ధన్యులు అన్నమాట. శరీరం, ఈ శరీరము చాలా బలం కలిగింది అన్నమాట. అలాగే ఆత్మ బలహీనమైంది.
బలహీనమైనటువంటి నీ ఆత్మ బలమైన నీ శరీరాన్ని లోపరుచుకోవడానికి సాధ్యం కాదు. అస్సలు సాధ్యం కాదండి. కొంతమంది త్రాగుబోతులు ఉన్నారు. అతడు త్రాగడము మానేయాలి అని అనుకున్నా వాడు దాన్ని మానుకోలేడు. ఎందువలన? వాడు బలమైన వాడుకుంటాడు, శరీరం బలంగా ఉండాలి. శరీరం బలంగా. ఒకడు ధూమపానం చేస్తాడు, దాన్ని మానేయాలనుకున్నా వాడు మానుకోలేడు. ఎందువలన? వాడి శరీరం బలంగా ఉందా, మన ఆత్మ బలంగా ఉందా? శరీరం బలంగా ఉంది. నాకు ఒక పెద్ద ఆయన తెలుసు, ఒక ఆయన తెలుసు నాకు. ఆయనకి ఇద్దరు భార్యలు. ఆయన ధూమపానం చేస్తాడు. ఎవరు అడిగినారు, యా ధూమపానాన్ని మానేయొచ్చు కదా అని అన్నాడు. అతనేం సమాధానం ఇస్తాడంటే, నా పెళ్ళాన్ని వదిలేయమంటే వదిలేస్తాను, ధూమపానాన్ని మానను అని అన్నాడు. ఆయనకు ఆశ్చర్యమై, ఎందువలన అలా చెప్పినావు అని అన్నాడు. నా జీవితంలోనికి 12 ఏళ్ల వయసులోనే ఈ ధూమపానం నా జీవితంలోనికి వచ్చింది. నా భార్య నా జీవితంలోనికి రావడానికి 20 సంవత్సరాలు వచ్చింది. అంటే నా భార్య రాకముందే 8 సంవత్సరాలకు ముందు ధూమపానం అనేది నా జీవితంలోకి వచ్చింది. నా భార్య ఫస్టా, ధూమపానం ఫస్టా, నువ్వు చెప్పన్నాడు. ఇతనేం సమాధానం చెప్పాలి, ధూమపానమే ఫస్ట్ అన్నాడు. అందువలన నా భార్యను వదిలేస్తాను కానీ ధూమపానాన్ని నేను మానను. అంటే దాని అర్థం ఏంది? అతనికి తెలుసు ధూమపానం ఆరోగ్యానికి హానికరం అని తెలుసు, కానీ ఒప్పుకుందేది శరీరము ఒప్పుకోవడం లేదు. అలాగే ఒక దొంగ అయిన, ఒక అబద్ధికుడైన, ఒక మోసగాడైన, ఒక వ్యభిచారి అయిన, ఒక త్రాగుబోతైన, ఒక జూదగాడైన, వాడు చేసే క్రియలు వాని శరీరానికి అలవాటైపోయినాయి. శరీరము అందులో వారు దుర్నీతికి సాధనాలుగా మారిపోయినాయి. ఇప్పుడు వాడు మారినా వాడి శరీరము అందులో అవయవాలు మారవన్నమాట. అవి బలంగా ఉన్నాయి. వాని మీద ఫైటింగ్ చేయడానికి అవి బలంగా ఉన్నాయి. ఎందువలన? ఒక బలవంతుడి యొక్క చేతిలో పడిపోయినాయి అనమాట శరీరాలు. ఆత్మను చూస్తే అది బలహీనంగా ఉంది. నేను లూకా సువార్త 11వ అధ్యాయంలో 21వ వచనంలో ప్రభువు ఇలా సెలవిచ్చినాడు, బలవంతుడు ఆయుధములు ధరించుకొని తన ఆవరణమును కాచుకొనున్నప్పుడు అతని సొత్తు భద్రముగా ఉండును. అయితే అతని కంటే బలవంతుడైన ఒకడు అతని పైబడి జయించినప్పుడు అతడు నమ్ముకొనిన ఆయుధములన్నింటినీ లాక్కొని అతని ఆస్తిని పంచిపెట్టును. బలవంతుడైనటువంటి వాడు ఎవరినైనా ఇక్కడ 21వ వచనంలో వీడన్నమాట. సాతాను బలవంతుడు. వాని గురి దేని మీద? సాతాను యొక్క గురి దేని మీద నాయన? మనుషుల యొక్క శరీరాల మీద వాడు దాడి చేస్తాడు. వాడు డైరెక్ట్గా ఆత్మ మీద దాడి చేయలేడు. ఆత్మను పతనం చేయడానికి శరీరాన్ని ఎన్నుకున్నాడు దాడి చేయడానికి. వాడు బలవంతుడు, సాతానుడు బలవంతుడు. దేంట్లో బలవంతుడు ఆయన? సాతానుడు దేంట్లో బలవంతుడు? పాపం చేయడంలో దిట్ట అన్నమాట వాడు. అతడు దుర్నీతి పరుడు అన్నమాట. అతడు చెడ్డ క్రియలను చేయించడంలో బలవంతుడు, చెడు కార్యములను. సాతానుడు బలవంతుడు అన్నమాట. అతడు
ఒక వ్యక్తిని చెడు క్రియలు చేయడంలో బలవంత పెడతాడు. కనుక చెడు క్రియలు చేయడంలో శరీరం చాలా బలంగా ఉందన్నమాట. ఈ చెడ్డ క్రియలు, చెడ్డ క్రియలు చేయడం. అలాగే చెడ్డ మాటలు మాట్లాడడం. చెడ్డ క్రియలు చేయడంలో, చెడ్డ మాటలు మాట్లాడడం అనేది శరీరానికి వెన్నతో పెట్టిన విద్య అన్నమాట. ఎవరి ద్వారా? సాతాను ద్వారా శరీరం అలా మారిపోయింది. ఆ శరీరం వలన ఆత్మ కూడా నశించిపోయింది. శరీరము వలన ఆత్మ కూడా నశించిపోయిందనమాట. దేవుని మహాకనికరం వలన దేవుడు సువార్తను విశ్వసించి బాప్తిస్మం అనే కార్యక్రమంలోకి వచ్చేసరికి ఆ ఆత్మను పాప మరణాల నుంచి రక్షించినాడు. నశించిన ఆత్మలు రక్షించినాడు. లూకా 19:10 నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు లోకమునకు వచ్చెను. కనుక ప్రభువు వచ్చినాడు. ఎందరు సువార్తను విన్నారో వారి ఆత్మలు, నశించిన ఆత్మలు బాప్తిస్మములో రక్షణ పొందినాయి. సరే, ఆత్మ రక్షణ పొందింది. ఆత్మ రక్షణ పొందిన అది ఎలా ఉంది? నేను ఆత్మ రక్షణ పొందినదైన ఆత్మ బలహీనంగా ఉందండి. ఆత్మ బలహీనంగా ఉంది, శరీరం ఎలా ఉంది? బలంగా ఉంది. శరీరాన్ని ఎలా లోపరుచుకోగలుగుతాము? ఆత్మ శరీరాన్ని లోపరుచుకోవాలంటే అది ఎలా సాధ్యము? ఏనైనా రైటరా రాంగ్ నేను అడిగేది. ఆత్మను చూడండి. రోమపత్రిక 14వ అధ్యాయం 1వ వచనంలో పౌలు ఇలా సెలవిచ్చినారు. మొదటి వచనంలో విశ్వాస విషయమై బలహీనుడైన వారిని చేర్చుకొనుడి అని అన్నాడు. కానీ ఆయన ఆత్మ ఏ విషయంలో బలహీనము? విశ్వాసం విషయంలో బలహీనం. కొరింథీ మొదటి పత్రిక 3వ అధ్యాయం ఈ మొదటి 2 వచనాలు.
సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతేనే, శరీర సంబంధులైన మనుషులే అనియు క్రీస్తునందు పసిబిడ్డలే అనియు మీతో మాట్లాడవలసి వచ్చెను. అప్పటిలో మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచుతిని కానీ అన్నముతో మిమ్మల్ని పెంచలేదు. మీరింకను శరీర సంబంధులై ఉండటం వలన ఇప్పుడును బలహీనులై ఉన్నారు కారా? ఇది ఏం బలహీనత నాయన? శరీర సంబంధమైనటువంటి బలహీనత. శరీర సంబంధమైన బలహీనత అంటే ఏమంటాడు ఈయన? శరీర సంబంధమైన బలహీనత అంటే ఏది శరీర సంబంధమైన బలహీనతను కలిగి ఉంది? ఆత్మ. శరీర సంబంధమైన బలహీనత అంటే ఆడ చూడండి 3వ వచనంలో, మీలో అసూయయు కలహమును ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకుని వారు కారా? కాబట్టి శరీర సంబంధమైన బలహీనత అంటే ఏమంటాడు ఆయన? కాబట్టి అసూయ, అసూయ దేనికి సంబంధించింది? కలహం. ఎవరైనా బాప్తిస్మం పొందినటువంటి వ్యక్తి, రక్షణ పొందినటువంటి వ్యక్తి ఎవరి మీదైనా అసూయ కలిగి ఉన్నాడా? ఎవరి మీదైనా కలహిస్తూ ఉన్నాడా? ఎవరి మీదైనా కొండిములు చెప్తున్నాడా? అబద్ధములు చెప్తున్నాడా? వాడిని ఎలా చూడాలి నాయన? అతడైనా ఆమెను ఎలాంటి వాళ్ళు? విశ్వాస విషయంలో బలహీనుడు. సరే, శరీర సంబంధమైన బలహీనత కూడా. విశ్వాస విషయములో బలహీనులైన వారు శరీర సంబంధమైన బలహీనతలు కూడా కలిగి ఉంటే, ఈ రెండు బలహీనతలు ఉంటే ఆత్మ క్రీస్తు యొక్క రూపమును సాధించగలదా? ఇది ఆత్మ ఆత్మ బలహీనంగా ఉంటే బలమైన శరీరాన్ని అది లోపరుచుకోగలదా? లోపరుచుకోగలదా? నేను ప్రాక్టికల్గా చెప్తాను. నీ శరీరము, మనం బాప్తిజం పొందినాం, బాప్తిజం పొందినాము, మనకేమో క్రీస్తు యొక్క రూపాన్ని సాధించాలి, క్రీస్తు పోలికను సాధించాలి అన్న ఒక ఆశ, ఒక అపేక్ష మనలో ఉంది. కానీ అందుకు ఏది సహకరించడం లేదు? శరీరము సహకరించడం లేదు. మీరు ప్రాక్టికల్గా చూడండి. నేను బాప్తిస్మం పొందిన ప్రతి వ్యక్తి కూడా మంచి వ్యక్తులు అన్నమాట. ఎవరి దృష్టిలో? మనుషుల దృష్టిలో కాదు. మనుషుల దృష్టిలో మంచి వాళ్ళు అయితేనేమి, చెడ్డవాళ్ళు అయితేనేమి. నేను బాప్తిస్మం పొందిన వ్యక్తులు దేవుని యొక్క దృష్టిలో, క్రీస్తు యేసు దృష్టిలో, అపోస్తలుల దృష్టిలో, పరిశుద్ధాత్మ దృష్టిలో వారు మంచి వ్యక్తులు అన్నమాట. దేవుడు ఒకరిని క్రొత్తగా జన్మింపజేసినాడు అంటే వాడు వ్యర్థుడేం కాదు, వాడు పనికిమాలిన వాడు కాదు. అతడైనా ఆమె అయినా వారు మంచి వ్యక్తులు. ఎందుకంటే వాళ్ళు పరిశుద్ధులు, వారు నీతిమంతులు, వారు పరిశుద్ధాత్మని వరముగా పొందినవారు, వారు దేవునికి జన్మించినటువంటి వారు. అందువలన వారు మంచివారు, వారు మంచివారు. వారు అన్నప్పుడు ఏదైనా వారి ఆత్మలు మంచివి. ఎందుకంటే ఆత్మ ఏమైంది? మారు మనసు పొందింది అన్నమాట. ఆత్మ మారు మనసు పొందింది. దేవునికి ఆత్మ ఇంపార్టెంట్, శరీరం ఇంపార్టెంటా?
కాబట్టి ఆ ఆత్మ మారు మనసు పొందింది కాబట్టి మారు మనసు పొందినటువంటి ఆత్మ దేవునికి ఇష్టమైన ఆత్మ, అది పరిశుద్ధమైన ఆత్మ, నీతి కలిగిన ఆత్మ, అది మంచి ఆత్మ దేవుని దృష్టిలో. మనము దేవుని యొక్క దృష్టిలో మంచి వాళ్ళముగా ఉన్న దేవునికి ఇష్టలుగా జీవించడానికి, క్రీస్తు యొక్క రూపాన్ని సాధించడానికి మనకు సహకరించవలసినటువంటి మన శరీరము మనకు విరోధముగా ఉందన్నమాట. కారణము అది బలంగా ఉంది. మనం ఎలా ఉన్నాము? విశ్వాస విషయంలో బలహీనంగా ఉన్నాము, శరీర సంబంధమైన విషయాల్లో కూడా బలహీనంగా ఉన్నాము. ఇలాగున ఉంటే క్రీస్తు యొక్క రూపాన్ని మన ఆత్మ ఎలా సాధించగలదు? ఎందువల్లంటే క్రీస్తు రూపాన్ని సాధించడానికి మంచిగా మాట్లాడాలి, మంచి క్రియలు చేయాలి. అది వేడితో చేయగలుగుతాం మనము, శరీరంతో చేస్తాము. ఆ శరీరం మనకు విరోధమైతే మనం దేంతో మంచి మాటలు మాట్లాడగలము? మంచి క్రియలు ఏ శరీరంతో చేయగలుగుతాము? చేయలేము. అందువలన మనం క్రీస్తు యొక్క రూపాన్ని సాధించలేము. అవునాయన? అందువలన మనం ఏం చేయాలి ఇక్కడ? మనం ఏం చేయాలి నాయన? ఆత్మే బలహీనంగా ఉంది, శరీరం ఏమో చాలా బలంగా ఉంది. బలమైన శరీరాన్ని మనం ఏం చేయాలో మనం లోపరుచుకోవాలి. బలమైన శరీరాన్ని మనం లోపరుచుకోవాలి. ఒక బలమైన ఎద్దు ఒకటి ఉంది నాయన, దాన్ని లోపరుచుకోవాలి. దాన్ని ఎలా లోపరుచుకోగలుగుతాము? ఒక వ్యవసాయకుడు ఒక బలమైన ఎద్దుని ఎలా లోపరుచుకోగలుగుతాడు? ఎలా లోపడుతుంది నాయన? సింపుల్గా ఒక ముక్కుతాడు వేసినాడండి. లెఫ్ట్ సైడ్ వెళ్ళమంటే వెళ్తుంది, రైట్ సైడ్ వెళ్ళమంటే వెళ్తుంది. ఓ ముక్కుతాడు నాయన. ఆ ముక్కుతాడు దాని శరీరాన్ని అంతా తిప్పుతుంది అనమాట, మనం చెప్పినటువంటి అది. కాబట్టి ఇక్కడ వ్యవసాయకుని చేతిలో బలమైనది ఏది నాయన? దాని పగ్గం బలంగా ఉంటుంది. ఆ పగ్గాన్ని ఇటువైపున వేసి ఇట్టన్ లాగినాడంటే ఎడమ వైపున వెళ్తుంది. ఆ పగ్గమును రైట్ సైడ్కి వేసి ఈ పక్క లాగినాడంటే కుడివైపుకి వెళ్తుంది. అంత భారీ శరీరం, అంత బలమైన ఒక ఎద్దు ఒక చిన్న ముక్కుతాడు వలన, ఒక పగ్గం వలన కంట్రోల్ చేస్తాడు. అవునైనా? గుర్రాన్ని దేంతో కంట్రోల్ చేస్తాడు? దాన్ని కూడా కళ్ళెం వేస్తాడండి. కళ్ళెం ఏడేస్తాడని దానికి కాదు, కంటికి కాదు. వాడు కూడా ఇట్టంటి ఇటు పోవాలి, అట్టంటి అటు పోవాలండి. ఆ కంటికి వేసింది ఏది నేనది? గుర్రం మామూలుగా పశువు లాంటిది కాదు, పశువు లాంటిది కాదు నేను గుర్రము. అది ఒక వ్యవసాయకుడు ఎలా బొమ్మంటే అలా పోవడానికి పశువు కాదు అది. గుర్రం వచ్చి దాని చూపు ఎటు మళ్ళతో అటు వెళ్ళిపోద్ది గుర్రం అనమాట. అందువల్ల దానికి గంత కడతాడు, కంటికి గంత కడతాడు అనమాట. ఆ ముందే కనబడాలి దానికి, ఇట్టు కనబడకూడదు, ఈ పక్క కనబడకూడదు. అందులో కళ్ళకు గంత కడతాడు, గంత కట్టి కళ్ళి మన నోటికి వేస్తాడు అనమాట. దాని శరీరాన్ని అంతా లోబరుచుకుంటాడు అన్నమాట. ఒక వ్యవసాయకుడు ఒక ఎద్దును లోబరుచుకున్నట్లు, ఒక వ్యక్తి ఒక గుర్రమును లోబరుచుకున్నట్లు, సంఘములో బాప్తిస్మం పొందిన వ్యక్తి తన శరీరమును లోబరుచుకోవాలి. ఎందుకంటే తన శరీరంతోనే దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడాలి, తన శరీరంతోనే దేవునికి ఇష్టమైన క్రియలు కూడా చేయాలి. శరీరములు లోబరుచుకునేటువంటి క్రైస్తవులు ధన్యులు అన్నమాట. కానీ ఇక్కడ శరీరానికి బలం ఎక్కువగా ఉంది, ఆత్మకు బలహీనంగా ఉంది. అంటే శరీరము చెడ్డ క్రియలు చేయడంలో బలం కలిగి ఉంది, చెడ్డ మాటలు మాట్లాడడంలో బలం కలిగి ఉంది అన్నమాట. ఓ మంచి మాటలు మాట్లాడడానికి ఆత్మకు బలము లేదు, మంచి క్రియలు చేయడానికి కూడా ఆత్మకు బలం లేదు. ఇంకేదైనా ఉందంటే బలహీనత ఉంది. విశ్వాసం విషయంలోనూ బలహీనం, శరీర సంబంధమైన విషయాల్లోనూ బలహీనం. విశ్వాస విషయంలో బలహీనం. విశ్వాసం అంటే ఏంది నాయన? విశ్వాసం అనగా విశ్వాసం అంటే ఏంది నాయన? నమ్మడం. ఎవరిని నమ్మడము?
ఒక సందర్భంలో దేవుని నమ్మడం, మరొక సందర్భంలో క్రీస్తు యేసుని నమ్మడం. దేవుని యందలి విశ్వాసం అంటారు, క్రీస్తునందలి విశ్వాసం అంటారు. దేవుని నమ్మడము, క్రీస్తుని నమ్మడం. దేవుణ్ణి నమ్మినటువంటి వారు ఆత్మీయంగా ఎలా ఉంటారు? వాళ్ళు బలంగా ఉంటారనమాట. రోమపత్రిక 4వ అధ్యాయం, రోమపత్రిక 4వ అధ్యాయంలో 21వ వచనం చూడండి. 21వ వచనంలో పౌలు ఇలా సెలవిచ్చినాడు. దీన్ని 20, 21 వచనాలు చదువుదాం. అవిశ్వాసము వలన దేవుని వాగ్దానమును గురించి సందేహింపక, దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానము చేసిన దానిని నెరవేర్చుటకు సమర్థుడని రూఢిగా విశ్వసించి విశ్వాసము వలన బలము నొందెను. విశ్వాసం వలన బలము నొందింది ఎవరు? అబ్రహాం అన్నమాట. అంటే ఎవరు విశ్వాసమును కలిగి ఉన్నారో వారెవరినైనా ఆత్మీయంగా వాళ్ళు ఎలాంటి వాళ్ళు? వాళ్ళు బలవంతులు. విశ్వాసము లేని వారు అవిశ్వాసులు ఏమవుతారు? బలహీనులు. కాబట్టి విశ్వాస విషయంలో బలహీనులు అంటే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు దేవుని నమ్మడంలా క్రీస్తుని కూడా నమ్మడం. అందువలన వాళ్ళు సంఘంలో ఉన్నారు కానీ విశ్వాస విషయంలో వాళ్ళు ఏమై ఉన్నారు? బలహీనులుగా ఉన్నారు. కనుక మనము విశ్వాస విషయంలో బలమైనటువంటి వ్యక్తులుగా మారాలి. శరీర సంబంధమైన విషయాల్లో కూడా బలమైన వ్యక్తులుగా మనం మారాలి. విశ్వాస విషయంలో బలమైన వ్యక్తులుగా మారాలన్నా, శరీర సంబంధమైన విషయాల్లో కూడా బలమైన వ్యక్తులుగా మనం మారాలన్నా మన ఆత్మకేం అవసరం నాయనా? విశ్వాస విషయంలోనూ మనం బలంగా ఉండాలన్నమాట. బలవంతులం కావాలి. శరీర సంబంధమైన విషయాల్లో కూడా బలవంతులుగా ఉండాలి మనం. అలా ఉంటే మనం శరీరాన్ని ఏం చేయగలుగుతాము? లోపరుచుకోగలుగుతాం. సరేనా? ఇక్కడ మన ఆత్మ విశ్వాస విషయంలో బలం పొందాలి అని అంటే, శరీర సంబంధమైన విషయాల్లో కూడా మనము బలవంతులు కావాలండి. ఇక్కడ ఈయన అత్యంత అవసరం నాయన. పరిశుద్ధాత్మ మనకు అత్యంత అవసరం ఉంది. పరిశుద్ధాత్మ, నీ ఆత్మ అంటే నీవు ఒక ఆత్మవు, నీతో పాటు మరొక ఆత్మ, పరిశుద్ధాత్మ. ఇప్పుడు ఎంతమంది అయినారు నైనా? 2 వ్యక్తులైనారు. నేను ఒకడు గెలవలేడు, కానీ 2 వ్యక్తులు ఒకరిని గెలవచ్చు. అందువలన నీ శరీరమును నీవు జయించడానికి నా శరీరమును నేను జయించి దానిని లోపరుచుకొని దేవునికి ఇష్టమైన మాటలు ఉచ్చరించడానికి, దేవునికి ఇష్టమైన క్రియలను శరీరంతో చేసి క్రీస్తు యొక్క మహిమను పొందడానికి మన ఆత్మకు బలము చాలదు కాబట్టి, మన ఆత్మ బలహీనమైనది కాబట్టి, బలహీనమైనటువంటి మన ఆత్మకు బలమైనటువంటి ఒక వ్యక్తిని వరముగా ఆయన మనకు అనుగ్రహిస్తాడు. బాప్తిస్మం బలమైన వ్యక్తిని ఆయన పరిశుద్ధాత్మ. యేసు ప్రభు చెప్పిన మాటలు చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయంలో ఆయన ఇలా అన్నాడు అనమాట. 9వ వచనంలో అటువలే మీరును అడుగుడి మీకియ్యబడును అని అన్నాడు. అంటే అడుగుడి మీకియ్యబడును అని ప్రభువు సెలవిచ్చినాడు. ఏం అడగాలనైనా? ఏం అడగాలని చెప్పినాడు? 13వ వచనంలో పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించును. అంటే దేవుని ఏం అడగాలి? బాప్తిస్మంలోనికి వచ్చేటువంటి వ్యక్తి దేవుని ఏం అడగాలైనా? పరిశుద్ధాత్మను అనుగ్రహించమని, పరిశుద్ధాత్మ వరమును దయచేయమని అడగాలన్నమాట. అలాగే సంఘంలో ఉన్నటువంటి వ్యక్తి, బాప్తిస్మం పొందిన వ్యక్తి మరేం అడగాలి?
యాకోబు 1 అధ్యాయం 5వ వచనం. మీలో ఎవనికైనను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుని అడుగవలెను. దేన్ని అడగాలి? పరిశుద్ధాత్మను వరముగా అనుగ్రహించమని అడగాలి. దాంతోపాటు జ్ఞానమును అనుగ్రహించమని అడగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును. కనుక బాప్తిస్మలోనికి వచ్చేటువంటి వ్యక్తి దేన్ని అడగాలి నాయన? పరిశుద్ధాత్మను అడగాలి. ఎందుకు? పరిశుద్ధాత్మ ఆయన ఒక శక్తివంతమైన ఆత్మ, బలమైన ఆత్మ. పరిశుద్ధాత్ముడు బలాఢ్యుడు, చాలా బలమైనటువంటి వ్యక్తి అన్నమాట. ఎఫెసు పత్రిక 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము. ఈ 3వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు చేసినటువంటి ప్రార్థన చూడండి. 14వ వచనం నుండి 18వ వచనం వరకు. ఈ హేతువు చేత పరలోకమునందును భూమి మీదను ఉన్న ప్రతి కుటుంబము ఏ తండ్రిని బట్టి కుటుంబం అని పిలువబడుచున్నదో ఆ తండ్రి ఎదుట నేను మోకాళ్ళుని మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను క్రీస్తు మీ హృదయములలో విశ్వాసము ద్వారా నివసించున్నట్లుగాను తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలననియు మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకొనుటకును జ్ఞానమునకు మించిన క్రీస్తు ప్రేమను తెలుసుకొనుటకును తగిన శక్తి గలవారు కావాలని ప్రార్థించుతున్నాను అన్నాడు. కాబట్టి ఇక్కడ 15వ వచనంలో మీరు అంతరంగ పురుషుని యందు శక్తి కలిగి ఆయన ఆత్మ వలన బలపరచబడినట్లుగాను. కాబట్టి ఇక్కడ అంతరంగ పురుషుడు అంటే ఏంది నాయన? ఆత్మ. ఇది వరకు ఎలా ఉన్నాడు? బలహీనుడుగా ఉన్నాడు. కాబట్టి ఈయన ఏమన్నాడు? అంతరంగ పురుషుని యందు. అంతరంగ పురుషుని యందు ఏం కలిగి ఉండాలన్నాడు? శక్తి కలిగి. నెక్స్ట్ ఏమన్నాడు ఆయన? ఆయన ఆత్మ వలన. ఆయన ఆత్మ అంటే ఏది నాయన? పరిశుద్ధాత్మ వలన. బలపరచబడినట్లుగాను. అంటే ఏమన్నాడు ఇక్కడ? పరిశుద్ధాత్మ వలన ఎవరు పరిశుద్ధాత్మ ఎవరిని బలపరుస్తుందో వారు అంతరంగ ముందు ఏం కలిగి ఉంటారు? శక్తిని కలిగి ఉంటారు. అంటే ఆత్మకు బలమును సమకూర్చేటువంటి ఒక వ్యక్తి ఎవరినైనా పరిశుద్ధాత్ముడు ఆత్మకు బలమును సమకూరుస్తాడన్న. పరిశుద్ధాత్ముడు ఒక ఆత్మకు బలమును సమకూరిస్తే ఆల్రెడీ ఎంతమంది వ్యక్తులునైనా? 2 వ్యక్తులు. బాప్తిస్మం పొందినటువంటి ఆత్మ, అతనిలో వరముగా ఉన్న పరిశుద్ధాత్ముడు. ఆ పరిశుద్ధాత్ముడు అనే వ్యక్తి ఆత్మను ఏం చేస్తాడు? ఆయన బలపరుస్తాడు. ఆయన ఆత్మను పరిశుద్ధాత్ముడు బలపరచగా ఎంతమంది బలం ఆత్మకి? 2 వ్యక్తుల యొక్క బలం. తన ఆత్మకు ఉన్న బలము, పరిశుద్ధాత్మ యొక్క బలము. పరిశుద్ధాత్మ యొక్క బలము, ఆయన బలము ముందు సాతానుడు నిలువలేడనమాట. ఎవరి బలం ముందు? పరిశుద్ధాత్మ బలము ముందు సాతానుడు నిలువబడలేడన్నమాట.
కనుక సాతాను కంటే అత్యధికమైన బలము కలిగినటువంటి పరిశుద్ధాత్ముడు బాప్తిస్మం పొందిన వ్యక్తి యొక్క ఆత్మను బలపరచగా, ఆ బలము ఇతడు బలము పొందడం వలన బాప్తిస్మం పొందినవాడు విశ్వాస విషయంలో ఏమవుతాడు ఆయన? ఇక్కడ బలవంతుడు అవుతాడు. అంటే దాని అర్థం ఏంది? దేవుడు చేసిన ఏ వాగ్దానాన్ని ఏం చేస్తాడు? నమ్మేస్తాడు. ఎందువలనంటే తాను కలిగినటువంటి పరిశుద్ధాత్మ బలం అతని బలవంతునిగా చేస్తుంది. శరీర సంబంధమైన బలహీనత ఉందన్నమాట ఇది వరకు. ఇప్పుడేమవుతుంది? అసూయ దాన్ని ఏం చేస్తాడు? మానివేస్తాడు. కలహము మానివేస్తాడు. అబద్ధం చెప్పడం మానివేస్తాడు. దొంగిలించడం మానివేస్తాడు. వ్యభిచరించడం మానివేస్తాడు. త్రాగడం మానివేస్తాడు. జూదం ఆడడం మానివేస్తాడు. అనేక చెడ్డ క్రియలను మానేసి అనేక చెడ్డ మాటలు మానేస్తాడు. అందువలన శరీర సంబంధమైనటువంటి ఒక బలవంతుడిగా మారుతాడు. ఇక్కడ మంచి మాటలు, మంచి క్రియలు, శరీర సంబంధమైన మంచి మాటలు మాట్లాడు, మంచి క్రియలు చేస్తాడు. అందువలన ఇతడు ఇది వరకు బలహీనుడు, ఆత్మ బలహీనము. పరిశుద్ధాత్మ వలన బలపరచబడగా అతనికి అంతరంగంలో ఆత్మలో అతనికి శక్తి కలిగింది. ఈ శక్తి వలన అతడు శక్తిమంతుడుగా మారినాడు. విశ్వాస విషయంలో ఒక శక్తిమంతుడుగా మారినాడు. శరీర సంబంధమైన విషయాల్లో శక్తిమంతుడుగా మారినాడు. ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు ఎవరి మీద దాడి చేయడం నాయన? శరీరం మీద దాడి. చూడనైనా మన సహజంగా కూడా ఒక వ్యక్తి మీద మరొక వ్యక్తి దాడి చేసినాడు. దాడికి పాల్పడినటువంటి వాడు అది వానికి అవమానం అన్నమాట. దాడి ఎవరి మీద దాడి జరిగింది అనుకో, వానికి అది గౌరవం అవమానం అన్నమాట. అప్పుడు వాడేం చేస్తాడు నాయన? ప్రతి దాడి చేయాలి. ప్రతి దాడి చేయడానికి వాడికి బలం ఉండాలి. ప్రతి దాడి ఎలా చేయగలుగుతాడు? వీడు వెళ్తాడు తన వాళ్ళకి చెప్పుకుంటాడు అనమాట. నన్ను ఫలానా వ్యక్తి నా మీద దాడి చేసినాడు అని తన జనం మధ్యన వాడు బోరున విలపిస్తాడు. వాడు బోరున విలపించగా వాని విలాపాన్ని చూసి వాని మనుషులు ఏం చేస్తారు? ఎవర్రా నిన్ను కొట్టింది, రా మేము వస్తామని వస్తాడు. వాని వెనక ఒకరిద్దరు వచ్చినారు. ఇద్దరు రాగానే వాడు ఒక్కడు దాడి చేసిన వాడు ఒక్కడు. వీళ్ళెంతమందినైనా ఈ ముగ్గురు వ్యక్తులు అనమాట. వీళ్ళని చూడగానే వాడికేమవుతుంది? భయం వచ్చింది. వీళ్ళు ఏం చేయగలుగుతారు? వాడి మీద దాడి చేస్తారు. దాడి చేయక వాడేమవుతాడు? వాడేం చేస్తాడు? వాడు కాంప్రమైజ్ కోసం ఇటు వంగుతాడు అనమాట. అన్నా అట్నే అన్నా, అలాగే అన్నా, నేను ఇక మీద మాట్లాడినన్నా, వాడిని తెలియకుండా కొట్టేశాను, నేను వాడి మీద దాడి చేసిన, ఇక మీద వాడి జోలికి రాడు, నేను కాంప్రమైజ్ కాళ్ళు చేతులు కొట్టుకుంటాడు. సేమ్ అదే పరిస్థితి. ఆత్మకు బలము లేదు. బాప్తిస్మం పొందినప్పుడు ఆత్మకు బలం లేదు, అది బలహీనంగా ఉంది. శరీరానికి బలం. ఎందులో బలం అంటే చెడ్డగా మాట్లాడే మాటలు దాని బలము, చెడు క్రియలు చేయడం విషయంలో దానికి బలం అన్నమాట. ఆత్మకు అది వరకు మంచి మాటలు మాట్లాడిన అలవాటు లేదు. ఆత్మకి మంచి క్రియలు చేసిన అలవాటు లేదు. బాప్తిస్మం పొందినారు కాబట్టి ఇప్పుడు క్రీస్తు యొక్క రూపాన్ని సాధించాలి కాబట్టి, అది దేవుని సంకల్పం కాబట్టి మంచిగా మాట్లాడాలి, మంచి క్రియలు చేయాలని ఆత్మ అనుకున్న శరీరము విరోధంగా ఉంది ఆత్మకి. అందువల్ల శరీరాన్ని లోపరుచుకోవడానికి ఇతని వల్ల కాదు, బలహీనమైన ఆత్మ కలిగిన వాని వలన కాదన్నమాట. అందువలన దేవుడు ఏం చేసినాడని పరిశుద్ధాత్మను వరముగా అనుగ్రహించినాడు. పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలోనికి వచ్చి ఆ వ్యక్తిని బలపరుస్తాడు. ఆ వ్యక్తి అంతరంగంలో బలాన్ని, శక్తిని కలిగి ఉంటాడు. ఈ శక్తిని బట్టి శరీరం మీద దాడి చేస్తాడు. శరీరాన్ని ఏం చేస్తాడు? లోపరుచుకుంటాడు. శరీరాన్ని లోపరుచుకొని దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడడానికి దాన్ని వాడుకుంటాడు. శరీరాన్ని దేవునికి ఇష్టమైన క్రియలు చేయడానికి శరీరాన్ని వాడుకుంటాడు. వాడుకునేది ఎవరినైనా? నేను నా శరీరాన్ని దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడడానికి నా శరీరాన్ని వాడుకోవాలి. నా శరీరాన్ని దేవునికి ఇష్టమైన క్రియలు చేయడానికి నా శరీరాన్ని వాడుకోవడం. అలా వాడుకోవాలంటే శరీరము ఏం కావాలైనా?
శరీరము మనకేం కావాలా? లోబడాలి. అందువల్ల పౌలు ఏమంటాడు? దానిని నలగొట్టి లోబరుచుకున్నాను అంటే రాతి మీద పెట్టి నలగొట్టడం కాదు. నలగొట్టాలంటే బలం కావాలి. ఈ బలం ఎవరి ద్వారా వస్తుంది మనకి? పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ బలం వస్తుంది అనమాట. పరిశుద్ధాత్మ దేవుని యొక్క బలాన్ని మనం పొందడం వలన, అంతరంగంలో శక్తి కలగడం వలన, ఈ శక్తి శరీరం మీద దాడి చేయమంటది, దాన్ని లోబర్చుకోమంటది. శరీరము లోబడింది, శరీరము లోబడింది. ఇప్పుడు ఈ శరీరం ఏం చేయదు నాయన? చెడ్డ క్రియలు చేయదు, చెడ్డ మాటలు మాట్లాడు. శరీరం ఆత్మకు లోబడింది కాబట్టి, లోబడినటువంటి శరీరము ఆత్మ ఏది శాసిస్తే మంచి మాటలు మాట్లాడాలి. ఈ మంచి మాటలు మంచి క్రియలు చేయడం అనమాట. మంచి క్రియలు చేసి చేయడం వలన ఆత్మ దేన్ని సమకూర్చుకుంటుంది నాయన? క్రీస్తు యొక్క రూపాన్ని, క్రీస్తు యొక్క రూపాన్ని ఆత్మ సమకూర్చుకుంటుంది. కాబట్టి బలహీనత పూర్తిగా పోయింది, ఆత్మకు బలం వచ్చింది అన్నమాట. విశ్వాస విషయంలో బలం వచ్చింది, శరీర సంబంధ విషయంలో బలం వచ్చేసి బలహీనత పోయింది, శరీరాన్ని లోపరుచుకునింది, శరీరంతో మంచి మాటలు మాట్లాడించింది. శరీరం యొక్క అవయవాలతో, అవి ఇది ముందు దుర్నీతి సాధనాలుగా ఉన్నాయి, ఇప్పుడు నీతి సాధనాలుగా మారిపోయినాయి. మంచి మాటలు మాట్లాడడం, మంచి క్రియలు, శరీరం అందులో అవయవాలు చేయడం, ఆత్మ క్రీస్తు యొక్క రూపాన్ని సాధు. కాబట్టి ఇక్కడ నీవు నీ శరీరమును లోపరుచుకోవాలి. యాకోబు పత్రికలో యాకోబు సెలవు ఇచ్చిన మాటలు చూడండి. యాకోబు పత్రిక 3వ అధ్యాయంలో ఈయన ఇలా అన్నాడు అనమాట. 7-8 వచనాలు. మృగ, పక్షి, సర్ప, జలచరములలో ప్రతి జాతియు నరజాతి చేత సాధు కాజాలను సాధు ఆయను కానీ ఏ నరుడును నాలుకను సాధు చేయనేరడు. ఏమన్నాడు ఈయన? ఏ నరుడు నాలుకను సాధు చేయనేరడు అంటే దాని అర్థం ఏంది నాయన? అది నీకు లోబడ్డంలా, లోపరుచుకో నేరడు. ఎందువలన? దానికి ఉన్న బలము నీకు లేదంటాడు అనమాట. నాలుగుకున్న బలము ఆత్మకు నీకు లేదన్నాడు. మనం అనేక సార్లు కూడా ఇలాంటి మాటలు మాట్లాడకూడదు అనుకున్నా కూడా నాలుగు అలాంటి మాటలు ఉచ్చరించాడు. ఇలాంటి క్రియలు చేయకూడదు, చెడ్డ క్రియలు అనుకున్నా శరీరంలోని అవయవాలు చేసేస్తారు, క్రియలు చేస్తారు. అంటే ప్రతి దినము, ప్రతిరోజు మనము ఎవరి ముందు చేతులు కట్టుకొని నిలబడుతున్నాము? మనం అంటాం వాడేంద్ర గౌరవించేది, వీడి కేంద్ర లోబడిది అంటుంటాం. మనం చుట్టుకొని వచ్చి ఎవరికి లోబడుతున్నాం మనం? కానీ ఆయన మొన్నైనది వెనుకట వలనే మరలా భూమికి చేరును, ఆత్మ తనను చేసిన దేవుని ఎదుకు మరలపోను. కాబట్టి పరలోకం వెళ్ళే భాగం ఏది? ఆత్మ భూమిలో మట్టిగా కలిసిపోయే భాగం ఏది? శరీరము మట్టిగా కలిసిపోయే భాగం ముందు పరలోక రాజ్యానికి వెళ్ళే భాగం ఏంది నాయన? చేతులు పట్టుకునేది. ఏమాత్రం అది న్యాయం? ఎంతవరకు అది న్యాయం అన్నమాట? దీనంతటి కారణం ఏంది? ఏది కారణము? ఆత్మకేమి లేదు, బలము లేదు. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఈడ ఆత్మకు బలమును గలుగు చేస్తాడు, ఆత్మను బలపరుస్తాడు అనమాట. పరిశుద్ధాత్ముడు ఆత్మను బలపరుస్తాడు. ఏ విషయంలో బలపరుస్తాడంటే విశ్వాస విషయంలో నీ ఆత్మను బలపరుస్తాడు. శరీర సంబంధమైన విషయాలలో కూడా నీ ఆత్మను బలపరిచేస్తాడు. ఇకను నీవు అసూయతో మాట్లాడవు, ఎవరితోనూ కలహించవు, సాధ్యమైనంత వరకు ప్రేమ చూపిస్తావు అన్నమాట.
కనికరిస్తావు, దయ చూపిస్తావు. ఇవన్నీ నీ చేత చేయించేది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. ఆ బలవంతుడైన వ్యక్తి దేవునికి ఇష్టమైన మాటలు నీ చేత ఉచ్చరింపజేసి దేవునికి ఇష్టమైన క్రియలు నీ చేత చేయింపజేస్తాడు అనమాట. ఎలా? నీవు సమ్మతిస్తేనే. నువ్వు సమ్మతించకపోతే ఆయన ఏం చేస్తాడు ఆయన? ఎఫెసీ 4:30 నీవు సమ్మతించకపోతే ఆయన ఏం చేస్తాడు? పరిశుద్ధాత్ముడు, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి అని అపోస్తులుడు అన్నాడు. కాబట్టి నీలో ఉన్న పరిశుద్ధాత్మను ఏం చేస్తావు? ఎవరు ఆ వ్యక్తి? బలవంతుడైనటువంటి ఒక వ్యక్తిని నీవు దుఃఖింపు చేస్తే నీకేమన్నా క్షేమమా? ఏనైనా బలహీనుడైనా పర్వాలేదు. ఒక భార్యను ఏడిపించినాడు ఒక భర్త. ఒక భార్యను ఏడిపించినాడు భర్త. ఏడిపించినాడు. ఒక రోజు కాదు, 2 రోజులు కాదు, 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు ఆమెను ఏడిపిస్తూనే ఉన్నాడు, దుఃఖింపజేస్తూనే ఉన్నాడు. ఆమె ఏమైంది నాయన? వీడితో ఎందుకు కాపురం చేసి వెళ్ళిపోయింది అనుకో. ఇప్పుడు ఎవరిని ఏడిపిస్తాడు? ఎవరిని ఏడిపించకపోక వాడు కూర్చొని ఏడుస్తుంటాడు. నా గతి అయిపోయింది, నా గతి ఇలా అయిపోయింది, నన్నెవరు చూస్తారు? లేదు, ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. ఆమె అమ్మగారింటికి వెళ్ళిపోయినా మళ్ళీ పోయి ఏదో నచ్చ చెప్పి తీసుకొని రావచ్చు. ఒకవేళ ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది, ఇంకెవరు నేను వాడికి ఎవరు ఉండరు? జీవితకాలం అంతా వీడు దుఃఖించడం అన్నమాట. కాబట్టి ఒక భర్త యొక్క బలం ఎవరినైనా? భార్య యొక్క బలం ఎవరు? భర్త. వారు ఒకరిని ఒకరు ద్వేషించుకోకూడదు, దూషించుకోకూడదు. ఒకవేళ దూషించుకొని ఒకరికి ఒకరు విరోధులుగా మారిపోతే ఎవరికి క్షేమం అది? ఎవరికి క్షేమం అది? అలాగనే నీ శరీరము నీ ఆత్మ శరీరానికి విరోధం అయితే ఎవరికి క్షేమం మేడ? శరీరానికి క్షేమం కాదు, ఆత్మకు క్షేమం కాదు. ఎవరు ఒకరు లోబడాలి. ఎవరు లోబడాలనుకున్నా దేన్ని బట్టి లోపరుచుకోవాలి మనము? పరిశుద్ధాత్మ దేవుణ్ణి బట్టి శరీరాన్ని లోపరుచుకునే ఒక గొప్ప భాగ్యం ఉందని. కనుక పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిలోనికి వరముగా దేవుని ద్వారా ప్రవేశిస్తే ఆ వ్యక్తిని క్రీస్తు యొక్క రూపంలో మార్చేటువంటి ఒక మహత్తరమైన ఆ పనిని పరిశుద్ధాత్ముడు కలిగి ఉన్నాడు. అందువలన పరిశుద్ధాత్ముడు ఒక వ్యక్తిని బలవంతునిగా మారుస్తాడు. యేసు ప్రభు చెప్పిన ఈ మాటలు చూడండి. యోహాను సువార్త 14 ప్రభువు ఇలా సెలవిచ్చినాడు. 25-26 నేను మీ యొద్ద ఉండగానే ఈ మాటలు మీతో చెప్పి తిని, ఆదరణకర్త అనగా తండ్రి నా నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తమును మీకు బోధించి నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేయను. క్రీస్తు మాటలు ఎవరు మాట్లాడు ఆయన? దేవుని మాటలు కదా. దేవుని మాటలకు మహాశక్తి ఉంది, మహాబలం ఉందన్నమాట. క్రీస్తు యొక్క మాటలను పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడంటాడు? ఈడ యేసు ప్రభువు జ్ఞాపకం చేస్తాడు అని అన్నాడు అన్నమాట. నెక్స్ట్ 15 తండ్రి యొద్ద నుండి మీ యొద్దకు నేను పంపబోవు ఆదరణకర్త అనగా తండ్రి యొద్ద నుండి బయలుదేరు సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు ఆయన నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చును. పరిశుద్ధాత్మ దేవుడు ఎవరిని గురించి సాక్ష్యం ఇస్తాడు? క్రీస్తుని గురించి. వలన ఒక వ్యక్తి ఎవరి రూపంలోనికి మారాలి? క్రీస్తు రూపంలోనికి మారాలి. అందువలన క్రీస్తుని గురించే సాక్ష్యం ఇస్తాడు. క్రీస్తు మాటలనే జ్ఞాపకం చేస్తాడు ఆయన. యోహాను సువార్త 16:13 ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును. పరిశుద్ధాత్ముడు ఎందులోకి నడిపిస్తాడు? సర్వసత్యములోనికి నడిపిస్తాడు.
సత్యం అనగా ఏంది నాయనడా? సత్యము అనగా క్రీస్తు. యోహాను 17:17 సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యము. అంటే దేవునితో చెప్తున్నాడు యేసు ప్రభు, సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము, నీ వాక్యమే సత్యం. అంటే దేవుని వాక్యము సత్యం అన్నాడు. ఎందుకంటే దేవుడు సత్యవంతుడు. ఆయన వాక్యమే, ఆయన వాక్యము కూడా సత్యమైంది. ఆయన వాక్యం అంటే ఏంది నాయన? క్రీస్తు అన్నమాట. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. కాబట్టి క్రీస్తు ఆ వాక్యం, దేవుని యొక్క వాక్యం క్రీస్తు. కాబట్టి క్రీస్తుని గురించి పరిశుద్ధాత్ముడు బాబా ఎవరిలో వరముగా ఉన్నాడో వారికి ఏం చేస్తాడు? ఆయన సాక్ష్యం ఇస్తాడు, సర్వసత్యములోనికి నడిపిస్తాడు. అంటే దాని అర్థం ఏంటంటే క్రీస్తులోనికి నడిపిస్తాడు. క్రీస్తు ఎలాంటి వ్యక్తియో, ఆయన ఎలా మాట్లాడినాడో అలా మాట్లాడింపు చేస్తాడు, ఆయన ఎలా ప్రవర్తించినాడో అలా ప్రవర్తింపు చేస్తాడు, ఆయన ఎలా జీవించిన రావును పరిశుద్ధాత్మ దేవుడు బాప్తిస్మం పొందిన వ్యక్తిని నడిపింపు చేస్తాడు, క్రీస్తులోనికి నడిపింపు చేస్తాడు. అప్పుడు ఆ వ్యక్తి క్రీస్తులోనికి సర్వసత్యములోనికి ఏం చేస్తాడు? అతడు నడుస్తాడు, అంటే జీవిస్తాడు. సర్వసత్యములోనికి ఆ వ్యక్తి జీవించడం వలన ఎవరి రూపాన్ని సంతరించుకుంటాడు? క్రీస్తు యొక్క రూపాన్ని సాధిస్తాడు. కనుక అంతిమంగా ఒక వ్యక్తిని దేవుడు బాప్తిస్మములో రక్షించడానికి గల కారణము, రక్షింపబడినటువంటి వ్యక్తులు క్రీస్తు యొక్క రూపాన్ని సాధించాలి. క్రీస్తు యొక్క రూపాన్ని సాధించడానికి అంత సామర్థ్యము మనుషులకు లేదు. ఆ సామర్థ్యం ఎవరికి ఉంది? పరిశుద్ధాత్మకు ఉంది. అందువలన పరిశుద్ధాత్మను దేవుడు బాప్తిస్మములో ఒక వరముగా ఇచ్చి, ఆత్మీయంగా మనం బలహీనత కలిగి ఉన్నా విశ్వాస విషయంలో పరిశుద్ధాత్ముడు మనల్ని బలపరిచి, శరీర సంబంధమైన విషయాలలోనూ మనల్ని బలపరిచి, శరీరాన్ని మనం లోపరుచుకునేటట్లు చేసి, క్రీస్తు యొక్క వాక్యానికి, క్రీస్తు బోధకు, క్రీస్తు చెప్పిన మాటలకు అనుకూలముగా క్రియలు చేయడానికి, అనుకూలముగా మాట్లాడడానికి శరీరాన్ని లోపరుచుకొని, శరీరంతో దేవునికి ఇష్టమైన క్రియలు చేసి, దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడించి, క్రీస్తు యొక్క రూపాన్ని ఆత్మకు సమకూర్చేటువంటి ఒక గొప్ప పనిని చేయడానికి దేవుడు పరిశుద్ధాత్మను బాప్తిస్మములో ఒక వరముగా అనుగ్రహిస్తున్నాడు. అంతిమంగా పరిశుద్ధాత్మను ఎవరు దుఃఖపరుస్తారు? వాళ్ళు క్రీస్తు రూపాన్ని సాధించరు. పరిశుద్ధాత్మ యొక్క నడిపింపును ఎవరు అంగీకరిస్తారు? పరిశుద్ధాత్ముడు బలపరచగా ఎంతమంది శక్తి పొందుతారు? వారందరూ కూడా శరీరముతో దేవునికి ఇష్టమైన క్రియలు చేసి, క్రీస్తు బోధను, అపోస్తుల బోధను అనుసరించి జీవించి క్రీస్తు యొక్క రూపాన్ని వాళ్ళు సాధిస్తారు. క్రీస్తు రూపాన్ని సాధించడం కొరకు దేవుడు బాప్తిస్మములో పరిశుద్ధాత్మ వరమును అనుగ్రహిస్తాడు. ఇదేదో భాషలు మాట్లాడడం కోసం కాదు. నేను పరిశుద్ధాత్మ దేవుడిని భాషలు మాట్లాడడం కోసము అందరూ అనుకుంటా ఉంటారు ఈ విధంగా, పరిశుద్ధాత్మను దేవుడు భాషలు మాట్లాడడానికి ఇస్తాడని. అది ఒకప్పుడు ఉండింది అన్నమాట. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో ఆ ఏర్పాటు అనేది ఉండింది అన్నమాట. ఆత్మే అనేక కార్యములు చేసినాడు అప్పుడు. కానీ ఇప్పుడు ఆయన చేసే కార్యం ఏంటంటే ఒక వ్యక్తిని క్రీస్తు యొక్క రూపంలో మార్చే కార్యక్రమం అన్నమాట. అప్పుడు ఆ కార్యక్రమం, ఇప్పుడు ఏ కార్యక్రమం అయినా క్రీస్తు యొక్క రూపంలోని మార్చే కార్యక్రమం. ఆ కార్యాలన్నీ కూడా అప్పుడు అంతరించిపోయినాయి, అప్పుడే ఆగిపోయినాయి అన్నమాట. కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయంలో అపోస్తుడైన పౌలు చాలా స్పష్టంగా బోధించినాడు. ఆయన ఏమన్నాడు చూడండి. ఆయన కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం నుండి 11వ వచనం వరకు ఇది పేర. ఈ పేరలో పరిశుద్ధాత్ముడు చేసేటువంటి పనులను గురించి చెప్పినాడు. అందులో భాషలు మాట్లాడడం కూడా ఒక పని. పరిశుద్ధాత్మ కార్యాలు. చివరి వచనంలో ఏమన్నాడు చూడండి. ఆయన కొరింథీ మొదటి పత్రిక 12వ అధ్యాయం చివరి వచనంలో, కృపావరములలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించుడి. ఏమన్నాడు ఆయన? అంటే పరిశుద్ధాత్ముడు జరిగించే కృపావరములలో దేన్ని
అనుసరించమన్నాడు ఆయన. ఆసక్తితో అపేక్షించుడి వీటిని శ్రేష్టమైన వాటిని. కృపావరములలో శ్రేష్టమైనవి అని అన్నాడు. పరిశుద్ధాత్ముడు చేయించిన అనేక కార్యాలు కృపావరాలు వాటిలో ఎన్నో ఉన్నాయి. వాటిలో శ్రేష్టమైన వాటిని ఆసక్తితో అపేక్షించు. అంటే మిగిలినవి ఏంది అది? కొన్ని శ్రేష్టమైనవి ఉన్నాయి, మిగిలినవి శ్రేష్టము కానివి అని పౌలు చెప్పేశాడు. అలాగే కంటిన్యూ చేస్తాడు. ఎదియుగాక కృపావరములలో శ్రేష్టమైనవి ఆసక్తితో అపేక్షించండి. ఇదియుగాక సర్వోత్తమమైన మార్గమును మీకు చూపుతున్నాను. ఎదిగాక కృపావరములలో శ్రేష్టమైనవి కాకుండా సర్వోత్తమమైన మార్గాన్ని మీకు చూపిస్తున్నాను. అంటే సర్వ ఉత్తమమైన మార్గం ఒకటి ఉంది అని అన్నాడు. ఏది ఆ మార్గము? 13వ అధ్యాయం ప్రేమ కలిగి ఉండడము అని అన్నాడు అనమాట. సంఘములో ఎవరు ప్రేమను చూపిస్తే వాళ్ళు సర్వోత్తమమైన మార్గములో ప్రయాణిస్తూ ఉన్నారన్నమాట. సంఘములో కృపావరాలు కలిగి ఉన్నాము అని ఎవరైనా అనుకుని ఉంటే కృపావరాలు కలిగి ఉన్నారేమో, ఏ మార్గంలో లేరు వాళ్ళు? సర్వోత్తమమైన మార్గంలో వాళ్ళు లేరు. ఏనైనా మార్గం తప్పిపోతే ఏమవుతారు? మార్గం తప్పితే గమ్యాన్ని చేరలేరు. ఏ గమ్యం అది? పరలోకం అనే గమ్యమును చేరలేరు. కనుక కృపావరాలు ఉన్నాయి, అందులో శ్రేష్టమైన వాటిని మాత్రం ఆసక్తితో అపేక్షించండి అని అన్నాడు. ఏనైనా భాషలు మాట్లాడడం, అద్భుతాలు చేయడం ఏవో అనుకుంటా ఉండరు. 13వ అధ్యాయంలో చూడండి 8వ వచనం. 8వ వచనంలో ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును. ప్రవచించడం ఎవరి వలన ప్రవచించడము? 10వ వచనం కొరింథీ 12వ అధ్యాయం 10వ వచనం చూడండి. మరి ఒకనికి అద్భుత కార్యములు ఇచ్చే శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరమును ఇచ్చేది ఎవరేడా? పరిశుద్ధాత్ముడు. ఇక్కడేమంటాడు ఆయన 8వ వచనంలో? ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును. కానీ భాషలు మాట్లాడించేది ఎవరు? ఆ భాషలు ఏమవుతుంది అంటాడు ఈయన? నిలిచిపోవును. జ్ఞానమైనను నిరర్ధకమగును అంటూ చివరికి జ్ఞానం కూడా ఏమవుతుంది అంటాడు ఆయన? నిరర్ధకమైపోతుంది. అంటే ప్రవచనము నిరర్ధకము, భాషలు నిరర్ధకము, జ్ఞానము నిరర్ధకము. మరి ఏది శ్రేష్టమైందేడా? చివరి వచనం. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడును నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. శ్రేష్టమైనది ఏది నాయన? కృపావరాలు శ్రేష్టమా? విశ్వాసము, నిరీక్షణ ఇవి శ్రేష్టమా? జ్ఞానము శ్రేష్టమా? భాషలు మాట్లాడడం శ్రేష్టమా? కాదు. ఏది శ్రేష్టమైంది? ప్రేమ. శాశ్వతమైంది ప్రేమ. కాబట్టి పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు? ఆయన అనేక మంచి మాటలు మనతో మాట్లాడింపజేసి అనేక మంచి క్రియలు మనతో చేయించడం వలన మనం ఎలాంటి కార్యాలు చేస్తాము? సంఘంలో ఎలాంటి క్రియలు చేస్తాము? ప్రేమ క్రియలు చేస్తాం అన్నమాట. ఈ ప్రేమ క్రియలు శాశ్వతము అని అన్నాడు పౌలు. కనుక నేడు అనేక మంది పరిశుద్ధాత్ముని వలన భాషలు మాట్లాడుతాము, దయ్యములు వెళ్ళగొడతాము అని అంటూ ఉన్నారనమాట. నిజం కావచ్చు, వాళ్ళు భాషలు మాట్లాడతారేమో, అది వాళ్ళకే తెలియాలని. మనకు తెలియదు, అది వాళ్ళకే తెలియాలన్నమాట. ఒకప్పుడు భాషలు మాట్లాడినారు, ఇప్పుడు భాషలు మాట్లాడుతున్నారు అని అంటున్నారేమో, అది నిలిచిపోయింది అంటాడు పౌలు కదా. కాబట్టి ఇప్పుడు ఎవరైనా భాషలు మాట్లాడేసి అద్భుతాలు చేసేసి సూచక్రియలు చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంది నాయన? మత్తయి సువార్త 7వ అధ్యాయం చూడండి, ప్రభు ఏమన్నాడు? 22వ వచనంలో, ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా మేము నీ నామమును ప్రవచింపలేదా? నీ నామమున దయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అద్భుతములు చేయలేదా అని చెప్పుదు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగను, అక్రమం చేయవారులారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి పరిశుద్ధాత్మ మాకుండాడు, మేము భాషలు మాట్లాడతాము, అద్భుతాలు చేస్తాము, దెయ్యాలు తోలుతామని అన్నారు కూడా అనుకోండి. ఇప్పుడు భాషలే మాట్లాడినారు, నిజమే అనుకుందాము. దయ్యాలు తోలేసినారు, నిజమే అనుకుందాము.
అద్భుతాలే చేసినారు నిజమే అనుకుందాము. ఇవి చేయడం వలన యేసు ప్రభు దగ్గర ఏ- ఏం జరుగుతుంది యేసు ప్రభు దగ్గర అని ఏమంటాడు ఆయన? మిమ్ముని ఎన్నడను నేను ఎరగను. ఆయన ఎవరిని ఎరుగుతాడు ఆయన? శాశ్వతమైనది ఏది? ప్రేమ. ఈ ప్రేమను ఎవరు చూపించినారు వారిని ఎరుగుతాడు ఆయన. అద్భుతాలు చేసినాను, దయ్యాలు తోలినాను కదా, ఈ సూచక్రియలు చేసినట్టు వీళ్ళని ఎవరిని కూడా ఆయన దరిదాపుల్లో కూడా చేరనివ్వడు. వాళ్ళు అక్రమకారులు అని అంటారు. అందువలన ఇక్కడ శ్రేష్టమైనది ప్రేమ. ఈ ప్రేమ కార్యములను, ప్రేమ క్రియలను ఎవరి ద్వారా చేయగలం మనము? పరిశుద్ధాత్మ ద్వారా మనం ఈ మంచి మాటలు మాట్లాడడం, మంచి క్రియలు చేయడం చేయగలుగుతాం. కనుక నేడు భాషలు, పరిశుద్ధాత్మ దేవుడు భాషలు మాట్లాడిస్తాడు అని అనేకులు నమ్ముతూ ఉన్నారు. నిజమే. కానీ యేసు ప్రభు యాక్సెప్ట్ చేసేది దేన్నైనా? భాషల్ని, అద్భుతాలని, దయ్యాలు తోలడాన్ని ఆయన యాక్సెప్ట్ చేస్తాడా? మరి దేన్ని యాక్సెప్ట్ చేస్తాడు ఆయన? ప్రేమను. ఎందువలన? నేను ఆకలి కొంటిని, మీరు నాకు ఆహారం పెట్టుతుంది, దప్పికొంటిని, దాహం ఇచ్చితిరి, కానీ పరదేశినైంటిని చేర్చుకుంటుంది, దిగంబరినైంటిని బట్టలు ఇచ్చితిరి, రోగిని చెరసాలు ఉంటుంది నన్ను చూడవచ్చుతుంది. దేని ద్వారా వచ్చినారు అక్కడికి? ప్రేమ. దెయ్యం తోలితే ఏం ప్రేమ చూపించినట్లు? ప్రవచించేస్తే ఏం ప్రేమ చూపించినట్లు? అద్భుతం చేస్తే ఏం ప్రేమ ఒలగబెట్టినట్టాడా? వీటి వలన ప్రేమ చూపించడం ఏమి లేదన్నమాట. అందువలన పరిశుద్ధాత్మ దేవుడు మనకు శక్తిని కలిగించగా మన శరీరాన్ని మనం లోబరుచుకొని దేవునికి ఇష్టమైన మాటలు మాట్లాడించి దేవునికి ఇష్టమైన క్రియలు, ఏం క్రియలైనా? సత్క్రియలు, ప్రేమ క్రియలు, విశ్వాస క్రియలు, నిరీక్షణ క్రియలు. ఈ క్రియలను శరీరంతో చేస్తూ ఉంటే ఇవి తీర్పు దినమునాడు నిన్ను క్రీస్తు అంగీకరించేటట్టు చేస్తే, నీవు క్రీస్తు యొక్క రూపంలోనికి మారుతూ ఇలా నిన్ను క్రీస్తు రూపంలో మార్చడానికి దేవుడు పరిశుద్ధాత్మను వరముగా అనుగ్రహిస్తాడు. కనుక ఇక్కడ ఏ నరుడు కూడా క్రీస్తు యొక్క రూపమును సాధించడానికి అంత సామర్థ్యాన్ని కలిగి ఉండడం లేదు. అంత సామర్థ్యం ఎవరికి లేదు. ఈ సామర్థ్యాన్ని కలిగించేది ఎవరినైనా? పరిశుద్ధాత్మ దేవుడు. అందువలన దేవుడు పరిశుద్ధాత్మలో బాప్తిస్మ అనే కార్యక్రమంలో పరిశుద్ధాత్మ దేవుని వరముగా ఒక వ్యక్తికి అనుగ్రహిస్తాడు. నేను దయచేసి ఇక్కడికి ఆపుతాను. మీరు దయచేసి సంగతులను గ్రహించండి. మళ్ళీ మనం కలుసుకున్నప్పుడు ఇక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ చేయాలి. చివరిగా ప్రార్థన చేసుకున్నాను నేను. మహోన్నతుడు అయిన మా తండ్రి, ప్రేమ కలిగిన మా నాయన, మీ సముఖములోనికి మమ్మల్ని అంగీకరించి బాప్తిస్మములో పరిశుద్ధాత్మదేవుని వరముగా మీరు అనుగ్రహిస్తారు కనుక పరిశుద్ధాత్మను పొందడం వలన ఎలాంటి ప్రయోజనాలు మేము పొందగలము అలాంటి సంగతులను ఈ దినమున మాకు నేర్పించినందుకు కొరకు తండ్రి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. బాప్తిస్మం పొందినటువంటి ప్రతి ఒక్కరూ ప్రభువైన క్రీస్తు యేసు యొక్క రూపాన్ని సాధించడము మా విషయంలో మీ సంకల్పమై ఉండగా ప్రభువైన క్రీస్తు యేసు యొక్క రూపాన్ని సాధించి అంత సామర్థ్యము మాలో ఎవ్వరికి లేదు. అందువలన క్రీస్తు యొక్క రూపాన్ని సాధించడానికి పరిశుద్ధాత్మ దేవుని వరముగా బాప్తిస్మంలో మాకు అనుగ్రహించినారు. అలాగనే బాప్తిస్మం పొందేటువంటి వారికి పరిశుద్ధాత్మను వరముగా మీరు దయచేస్తారు. పరిశుద్ధాత్ముడు బలహీనమైనటువంటి మా ఆత్మలను బలపరిచి మా శరీరములను దుర్నీతి సాధనాలుగా మారిపోయిన శరీరం అందులో అవయవాలు నీతి సాధనాలుగా మార్చుకోవడానికి మాలో పనిచేసి శరీరము అందులో అవయవాలతో నీతి క్రియలను మేము చేయడం వలన, ప్రేమ క్రియలను చేయడం వలన, మంచి మాటలు మాట్లాడడం వలన మా ఆత్మకు క్రీస్తు యొక్క రూపమును సమకూర్చే ఈ గొప్ప పనిని మాలో పరిశుద్ధాత్మను చేయలాగున
మమ్మల్ని మీరు కనికరించినందుకు కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. తండ్రి, సంఘమునందు సువార్థికులు తయారవుటకు మరింత కనికరాన్ని చూపించండి ఆయన. బాప్తిస్మం అనే కార్యక్రమంలో పరిశుద్ధాత్మను వరముగా మీరు అనుగ్రహిస్తారని ఈ సంగతిని మాకు మీరు నేర్పిస్తూ ఉన్నదుల కొరకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. నేర్చుకుంటూ ఉన్నటువంటి ప్రతి బిడ్డ ఈ సంగతులతో ఏకీభవించి ఈ సంగతులను మరింతగా గ్రహించి అవగాహన చేసుకొని వారి జీవిత కాలంలో సువార్తను ప్రకటించే అవకాశాన్ని మీరు వారికి ఇస్తే వారు ఈ సంగతులను వినేటువంటి వారికి వినిపించడానికి మరింత జ్ఞానమును బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. తండ్రి, మీ చిత్తాన్ని బట్టి తిరిగి మీ సమూహంలోనికి మేము చేరి వచ్చేంత వరకు మమ్మల్ని కనికరించుదురని, అప్పటి వరకు కూడా క్షేమమును భద్రతను మాకు దయచేసి మమ్మల్ని ప్రోత్సహించుదురు. క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు.